హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే కన్పూర్కి వచ్చాము. ఫ్రెష్గా ఉన్నారు జనం. అమ్మవారికి దున్నపోతు కానీ మేక కానీ కోళ్ళు కానీ బలిస్తారు. ముత్యాలవ్వ టెంపుల్. ఇప్పుడు మనం ముత్యాలవ్వ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే గాయస్ 3 ప్రదక్షిణలు తిరగాలి. అది దేనికైనా జన్యుమా ఇటు మా టెంకాయ తేలేదా? సారీ గైస్, టెంకాయ తేలేదంటే మా అమ్మ. గైస్ లోపల చూపిస్తారు చూడండి. లిటరలీ సండే అయినా చిన్న జనం లేదు గైస్. చూపిస్తా చూడండి ఇంతమంది జనం. ఈ ఫ్రీ దర్శనంలో మనం ఎప్పుడు వస్తామో బయటికి, ఇంకా రాగలుగుతామా బయటికి? అలాంటి ఫ్రీ దర్శనం ఇప్పటికల్లా అవ్వదు. ఇంకా మినిమం సాయంత్రం మనం వచ్చేలా బయటకు వచ్చేలా. ఇవి గోల్డెన్ రేకులతో చేసిన టెంపుల్ ఇది. ఇక్కడ చాలా అంటే చాలా రష్గా ఉన్నారు జనం. అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదు అమ్మవారు. నాకు కనిపించేంత వరకే తీసాను. దర్శనం అయితే సూపర్ జరిగింది. మేము అనుకున్న ఈవినింగ్ లోపు వస్తామేమో అనుకున్నాం. సూపర్ అంటే సూపర్ జరిగింది. ఫాస్ట్గా వచ్చేసి దర్శనం, ఫ్రీ దర్శనం. అనుకున్నంత స్థితిలో నేనైతే అమ్మవారిని చూపించాను గైస్. ఆల్రెడీ పెట్టినాము. ఇప్పుడు మనం మా మామయ్య వాళ్ళు ఉన్న దగ్గర ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడే మేకపోతును నరుకుతున్నారు కాబట్టి ఆడికి మనం ఇప్పుడు గైస్. ఇప్పుడు మీకైతే నేను పోలేరవ్వ టెంపుల్ చూపిస్తాను చూడండి. టెంపుల్ ఇప్పుడు మనం పోలేరవ్వ దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇది జస్ట్ విగ్రహం కాదు, శూలానికి చీర కట్టి ఇలా చేశారు, రెడీ చేశారు అమ్మవారిని. అమ్మవారు ఏముండరు, విగ్రహం శూలం ఒక్కటే ఉంటుంది. సో ఇంకా అలా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం గైస్. చూడండి క్లైమేట్ ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్గా ఉంది కదా. సో గైస్, ఇదే కన్పూర్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.